తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ ప్రార్థన ప్రారంభించుకుందాము. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు నాయన. దేవా, మానవులమైన మేము మానవరీత్యా ప్రవర్తించకుండా శక్తి, బలము, ఆరోగ్యము, ఆయుష్, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. నీకు ఇష్టలుగా జీవించడం నేర్పించండి అయ్యా. సహాయం చేయండి. బలహీన సమయంలో బలాన్ని ఇస్తానన్న గొప్ప దేవుడు, బలము దయచేయండి నాయన. దావీదు గారు అన్నట్లు, నా బలము నీవే. అవునయ్యా, మా బలము నీవే తండ్రి. నీ బలముతో నింపుమని వేడుకొంచున్నాం. ఈ సమయంలో నాయన, ఈ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి దైవజనులకు, ప్రతి బిడ్డను మీరు దృష్టించండి, సహాయం చేయండి, దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. దేవా, మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమా, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు శుక్రవారం ఎంతోమంది బిడ్డలు ఉపవాస ప్రార్థనలు చేసి ఉంటారు. ఎంతోమంది కన్నీళ్లతో వారి వారి సమస్యలను గోజాడుతూ నీ పాదాలు పట్టుకొని అడిగిన బిడ్డలు ఎంతోమంది ఉంటుంటారు నాయన. వారందరినీ దర్శించండి, వారి అవసరతలు తీర్చండి, వారికి ఉన్న బాధల నుంచి విడుదల దయచేయండి. ఆ కుటుంబాల్లో పాప క్షమాపణ దయచేయండి నాయన. పరిశుద్ధత దయచేయండి అయ్యా. మీ చిత్తాన్ని నెరవేర్చండి నాయన. వారి కన్నీటిని తుడవండి అయ్యా. దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు నాయన. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీ సహాయం ద్వారా నాయన మేము ప్రాకారములను దాటగలమని సెలవిచ్చిన దేవుడు. మీ దృష్టి లేకపోతే మేము బ్రతకలేమయ్యా. మీ సహాయం అందించండి, దీవించండి నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దర్శించండి, దీవించండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. కుటుంబంలో నాయన మేళ్ళు దయచేయండి, కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి నాయన. ఆ కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులనేమి నాయన, పసిబిడ్డలనేమి, యవ్వనస్తులనేమి నాయన, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మీ సహాయం ద్వారా, మీ ప్రేమ ద్వారా నాయన మీరు ఆ బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నన్ను దర్శించండి అయ్యా. నా మీద నీ కృప చూపించండి. శరీర బలహీనతలన్నీ కొట్టివేసే గొప్ప శక్తిమంతుడైన దేవుడు నాయన. శ్రమ లేకుండా సింహాసనం లేదన్నావు తండ్రి. ఏదైనా తండ్రి మేము భరించగలిగినంత మాత్రమే మాకు ఇచ్చే దేవుడు. ఎంతమంది బిడ్డలు ఈ సమయంలో మానసికంగా, శారీరకంగా నలిగి ఉన్నారో ఆ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి నాయన. వారి జీవితాల్లో వెలుగు నింపండి అయ్యా. వారి జీవితంలో నడుస్తున్న నడకను పరిశుద్ధపరచండి నాయన. నాయన, వారి పడకలను పరిశుద్ధపరచండి అయ్యా. వారి ఆలోచన తలంపులను పరిశుద్ధపరచండి అయ్యా. మీ చిత్తాన్ని ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు నాయన. నీ సేవ చేయుటకు కూడా మీ యొక్క ప్రేమ, మీ దయ, మీ కనికరం మాకు కావాలి నాయన. శక్తి దయచేయండి అయ్యా, బలము దయచేయండి అయ్యా, ఆరోగ్యం దయచేయండి నాయన. ఎంతమంది దైవ సేవకులు నీ మీద ఆనుకొని నీ కొరకు సేవ చేస్తూ వారి అవసరతల నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నారు. ప్రతి దైవజనులను దీవించండి, వారి అవసరతలు తీర్చండి, వారి కుటుంబాలను సంరక్షించండి నాయన. సత్య మార్గం ఎంచుకొని సత్య మార్గంలో నడుస్తున్న ప్రతి దైవజనులను మీరు ఆశీర్వదించండి, వారి జీవితాలు వెలిగించండి. వారు చెప్తున్న మాటల్లో నాయన, పరిశుద్ధాత్మదేవ సంఘాలకు మీ కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి ప్రార్థన విజ్ఞాపనల చేత నాయన తండ్రి మిమ్మల్ని మొరపెడుతున్నారో, గోజాడుతున్నారో బిడ్డలందరినీ దర్శించమని వేడుకుంటున్నాను దేవా. అదేవిధంగా దైవజనుల అవసరతలు తీర్చండి, వారి కుటుంబాల్లో ఉన్న శోధనలను తొలగించండి, కుటుంబాల్లో ప్రతి అవసరత తీర్చండి. ఎందుకంటే పరిశుద్ధ ఆలయంలో సేవ చేసేటువంటి బిడ్డలకు మీ ద్వారా తప్ప మరి ఎక్కడి నుంచి వారికి సహాయం అందదు నాయన. ఎందుకంటే నాయన నీవు అభిషేకించుకున్న బిడ్డలు నాయన, నీవే చూసుకునే దేవుడు కాబట్టి వారికి సమృద్ధిని దయచేయండి. వారి బిడ్డల చదువుల విషయంలో, వారి రాకపోకల్లో, వారి అనారోగ్యాల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా కల్వరి కిరణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డలకు, వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. ఆశీర్వదించండి అయ్యా.
అదేవిధంగా చదువుకుంటున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి నాయన. పసిబిడ్డలను దీవించండి నాయన. స్కూల్లోకి వెళ్ళే పిల్లలు, కాలేజీలకు వెళ్ళే పిల్లలకు క్షేమం దయచేయండి. మంచి ఆలోచన, జ్ఞానం వారికి దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి. ఏ అపాయాలు బిడ్డలను అంటకుండా సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఆయన ఆ బిడ్డలకు శక్తి, బలం, ఆరోగ్యం దయచేయండి నాయన. వారిని మంచి ప్రార్థనా పరులుగా మార్చండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. నిండు గర్భిణులను ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. ఎంతమంది బిడ్డలు అయితే ఆసుపత్రిలో నాయన నొప్పులు పడుతున్నారు, ఆ బిడ్డలకు నాయన నార్మల్ డెలివరీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతిదీ మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. ఆయన ఇప్పుడే పుట్టిన శిశువులను దీవించండి. తల్లులకు మంచి స్వస్థత దయచేయండి. బిడ్డలకు స్వస్థత దయచేయండి నాయన. ఆశీర్వదించండి అయ్యా. మీ దూతల సమూహాన్ని తోడుగా ఉంచండి. వారు తీసుకుంటున్న మందుల్లో మీ రక్త ప్రోక్షణ దయచేయండి. అదేవిధంగా నాయన గర్భ సంతానం లేక బాధపరిచిన బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన. తండ్రి, ఆ బిడ్డల మొరలను ఆలకించండి నాయన. వారి నిందలను దూరపరచండి అయ్యా. వారి బుద్ధిని మార్చండి. వారిని ప్రార్థనా పరులుగా మార్చమని వేడుకుంటున్నాను. ఎంతమంది బిడ్డలైతే నాయన ఇప్పుడిప్పుడే గర్భాన్ని దాల్చి ఉన్నారో బిడ్డలకు క్షేమకరమైన నాయన మంచి ఆరోగ్యము, ఆయుష్, తల్లి బిడ్డలకు క్షేమం దయచేయమని మొరపెడుతున్నాను. అనాథలను దర్శించండి నాయన. విధవరాలను దర్శించండి. వారికి మీరు తప్ప మరెవరున్నారయ్యా. వారికి ఉన్న కష్టాలను తొలగించండి నాయన. మీరు దర్శించండి నాయన. వారందరినీ ప్రార్థనా పరులుగా మార్చండి. ప్రతి కష్ట సమయంలో దేవుడు ఒకడున్నాడు, దేవుడే సహాయం చేస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసం వారికి దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి నాయన. ఈ ప్రార్థనలను అంగీకరించండి నాయన. ఎంతమంది బిడ్డలు నాయన అనారోగ్యాలతో బాధపడుతున్నారో, తల నుంచి అరిపాదం వరకు నాయన రకరకాల రోగాలు నాయన, క్యాన్సర్స్ అయితేనేమి, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, లంగ్స్కి సంబంధించిన వ్యాధులు, పెరాలసిస్లు అయితేనేమి, జాయింట్ పెయిన్స్ అయితేనేమి, ఎముకలు సంబంధించిన వ్యాధులు నాయన తండ్రి, చర్మం సంబంధించిన వ్యాధులు, అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నాయన, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన బాధల నుంచి, పంటి సంబంధించిన బాధలు అయ్యా తండ్రి, షుగరు, బీపీ, థైరాయిడ్ సమస్యలను దూరపరచండి నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో వాటన్నిటికీ మందు యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమే నాయన. మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలిగినదని సెలవిచ్చిన దేవుడు, స్వస్థత శీఘ్రముగా కలుగునుగా కానీ నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డను తాకండయ్యా. ఎంతమంది బిడ్డలు నాయన మొరపెడుతున్నారో, మా కొరకు ప్రార్థించండి అని చెప్పి ఉన్నారో, బిడ్డలందరినీ దర్శించండి. వారి మీద పరలోకం నుండి మీ మహిమగల హస్తాన్ని చాపండి అయ్యా. సహాయం చేయండి నాయన. దీవించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, అదేవిధంగా నాయన ఈరోజు వివాహం చేసుకున్న బిడ్డలను దర్శించండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి నాయన. ప్రార్థనా పరులుగా మార్చండి అయ్యా. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలను కట్టండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు తప్పిపోకుండా సహాయం చేయండి. పడిపోకుండా సహాయం చేయండి. జారిపోకుండా సహాయం చేయండి. మత్తు మందులని, ఫ్రెండ్షిప్లని నాయన తండ్రి, ప్రేమిస్తున్నామని రకరకాల శోధనలు నాయన, ఏ చీకటి అంధకారాలకు వారు నాయన ప్రలోభపడిపోకుండా సహాయం చేసి సంరక్షణ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు గృహాలు లేక బాధపడుతున్నారు, ఎంతమంది బిడ్డలు ఆహారము నాయన బట్టలు లేక బాధపడుతున్నారు, బీదరికంలో ఉన్నారు, అప్పుల సమస్యతో ఉన్నారు, వారందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా. వారి అవసరతలు తీర్చుమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. యెరూషలేమును ప్రేమించి వారు వర్ధిల్లుదురన్నావు. మేము అనుదినము యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అక్కడి పరిస్థితులన్నీ మీ ఆధీనంలో ఉంచుకునండి. అక్కడ క్షేమం దయచేయండి నాయన. తండ్రి, మీ చిత్తం నెరవేర్చబడునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘస్థులు, ప్రతి దైవజనులు, ప్రతి బిడ్డలు నాయన ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మీకు స్తోత్రాలు. వ్యాపారం చేసే బిడ్డలకు నాయన సహాయం చేయండి. వారికి జ్ఞానం దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన. నీతి న్యాయాలు కలిగి బ్రతుకుట నేర్పించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. మీ చిత్త ప్రకారం నీతి న్యాయాలతో ఉద్యోగాలు చేసుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు వారికి తగినటువంటి నాయన పనులు దొరకక అనారోగ్యంతో, అస్వస్థతతో నాయన తండ్రి ఏ దిక్కు లేక బాధపడుతున్నారు బిడ్డలందరినీ మీరు ఆదరించండి అయ్యా. ఆదరణకర్త, మీకు స్తోత్రాలు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అన్న మాటను బట్టి దిక్కయ్యున్న దేవుడవు నాయన. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. ఎంతమంది అయితే వారి ప్రియులను పోగొట్టుకొని బాధపడుతున్నారో, మానసికంగా నలిగిపోయి ఉన్నారో, కన్నీరు విడుస్తున్నారో, మాకు ఆధారం ఏది అని ఏడుస్తున్నారో, ఆ బిడ్డలందరికీ మీరు సహాయం చేయండి నాయన.
పరలోకం నుండి ద్వారం తెరువమని వేడుకుంటున్నాను. వారందరినీ కూడా ప్రార్థనా పరులుగా మార్చండి అయ్యా. మీకు స్తోత్రాలు. వృద్ధాప్యంలో ఉన్న వారిని ముట్టండి, బలం దయచేయండి, శక్తి దయచేయండి. వారి జీవితం అంతా బిడ్డల కొరకు కష్టపడ్డారయ్యా. మరి బిడ్డలు సరిగా చూస్తున్నారో లేదో తెలియదు నాయన. ఆ విధంగా తల్లిదండ్రులను పట్టించుకొని బిడ్డలకు బుద్ధి జ్ఞానం దయచేయండి నాయన. బుద్ధి చెప్పండి, హెచ్చరించండి, గద్దించండి నాయన. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకునే మనసు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. నాయన ఎన్నో గ్రూపులను మీరు పరిచయం చేశారయ్యా. ప్రతి ఆన్లైన్ ప్రేయర్స్ అయితేనేమి, చర్చెస్ అయితేనేమి, ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతున్న ప్రతి సంఘాలను నాయన క్రీస్తు సంఘాలుగా మార్చండి. ఏకత్వం దయచేయండి, ఐక్యత దయచేయండి. సంఘాల్లో రాజకీయాలు యేసుక్రీస్తు ప్రభు వారి నామంన కొట్టివేయబడును గాకనే నేను ప్రార్థిస్తున్నానయ్యా. పరమ తండ్రి అందులో నివసిస్తున్నాడు. ఆయనను చూసి భయపడాలని తండ్రి మానవుల యొక్క సలహా అవసరం లేదని నాయన బిడ్డలకు తెలియపరచండి అయ్యా. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు భయము భక్తితో వారి జీవితాలు వెలిగింపబడినట్లు బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు మనసు ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. పరలోకము నరకము అని రెండున్నాయి. నరక పాత్రులు కాకుండా సహాయం చేయండి నాయన. వారికి ఇష్టమైన జీవితాలు జీవించకుండా మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మరి ఈ కార్యక్రమాన్ని, కల్వరి కిరణాలని కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మోషే గారిని దర్శించండి, దీవించండి. ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి. తన భార్య బిడ్డలను, తన తల్లిదండ్రులను, వారు ఎవరి గురించి ప్రార్థిస్తున్నారో వారి అవసరతలు, అక్కరలు, సేవలను మీ జ్ఞానం దయచేసి నడిపించమని వేడుకుంటున్నాను. శ్రావణమ్మని బట్టి, తన భర్తను బట్టి, బిడ్డను బట్టి సహాయం చేయండి. వారి సేవలను అంగీకరించండి. ఉద్యోగ విషయంలోనూ, సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి అయ్యా. వారికి మీ హస్తాన్ని చాపమని దీవించమని వేడుకొంచున్నాను. నన్ను ఆశీర్వదించండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి నాయన. మీ సహాయం ద్వారా, మీ ప్రేమ ద్వారా మీ చిత్తము పరిపూర్ణంగా నెరవేర్చుటకు, మీ పాత్రగా వాడబడుటకు సహాయం చేయమని, మీ ఆత్మచేత నింపుమని వేడుకుంటున్నాను. మా అందరి బంధుమిత్రులను, రక్త సంబంధికులను నాయన చేస్తున్న సేవా పరిచర్యలు, మీరు ఇచ్చిన ఆ పరిచర్యను ఆశీర్వదించండి నాయన. నడిపించుటకు శక్తి దయచండి, ఆత్మకార్యాలు జరిగించండి. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నన్ను మీకే అప్పచెప్పుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. బలహీన సమయంలో బలాన్ని ఇస్తానన్న గొప్ప దేవుడు, నాకు బలం దయచేయమని, మీ చిత్తాన్ని ఎరిగేటువంటి బిడ్డగా ఆశీర్వదించమని, మీ కొరకు బలమైన పనులు చేయగలిగే శక్తి, బలం, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. మా అందరి బంధుమిత్రులను, రక్త సంబంధికులను, అండ్ నా భర్త తరఫు వారిని, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళను, ఇంకా ఎవరెవరికి రక్షణ మారు మనసు లేదో ప్రతి ఒక్క బిడ్డకు నిజమైన రక్షణ మారు మనసు దయచేయండి. ఎంతమంది బిడ్డలు ప్రయాణిస్తున్నారో, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తున్నారో, ఎక్కడెక్కడ వారు ఇరుక్కొని పోయి నాయన అధికారుల వలన ఆయన వారు బాధలు పడుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డకు విడుదల దయచేయండి నాయన. వివాహాలు చేసుకుని వెళ్తున్న బిడ్డలు, ఉద్యోగాల కొరకు వెళ్తున్న బిడ్డలు, విదేశాల్లో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు క్షేమకరమైన ప్రయాణం దయచేయమని వేడుకుంటున్నాను. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దర్శించండి నాయన. మీకు స్తోత్రాలు తండ్రి. భయంకరమైన స్థితిలో ఉండి మాకెవరు దిక్కు లేరు అనేటువంటి స్థితిలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి, దీవించి, ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డను ప్రార్థనా పరులుగా మార్చండి. ప్రతి సంఘాలను కట్టండి నాయన. సంఘంలో ఆత్మకార్యాలు జరిగించండి. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం నాయన. మీ సహాయం అందించండి అయ్యా. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి నాయన బిడ్డలందరూ బాగుపడడానికి సహాయం చేసి మీ దైవ దీవెనలు కుమ్మరించమని, ఈరోజు రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచే భాగ్యం నాకు మాకు దయచేయమని వేడుకుంటూ, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ రెండంతలుగా యేసుక్రీస్తు ప్రభు వారి నామమున దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా.